హాయ్ అండి. ఆవకాయ కోసమైతే మామిడి ముక్కల్ని ఇలా చిన్నవి కాకుండా, పెద్దవి కాకుండా మీడియం సైజ్ ముక్కల్లో అయితే కొట్టించుకోవాలండి. ఆయిల్‌లో పసుపు వేసుకొని ముక్కలకంతా కూడా ఈ ఆయిల్‌నైతే బాగా పట్టించాలండి. ఆయిల్ అంతా కూడా ముక్కలకి బాగా పట్టేలా ఇలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొలతకు తగ్గట్టు ఆవాల పిండి, మెంతుల పిండి, సాల్టు, కారము ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఆ మిక్స్ చేసుకున్నదంతా కూడా మామిడికాయ ముక్కల్లోకైతే వేసేసుకొని ఇలా మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలండి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఈ ఆవకాయనైతే 2 రోజుల పాటు కలుపుకుంటా పక్కన పెట్టేసుకోవాలండి. 2 రోజుల తర్వాత టేస్ట్ చూసుకొని ఇదంతా కూడా టేస్ట్ సరిపోయిన తర్వాత మనమైతే గాజు సీసాలకు కానీ, జాడీలకు కానీ తీసి పెట్టుకొని స్టోర్ చేసుకున్నట్లయితే సంవత్సరం పాటు అయితే ఈ పచ్చడైతే నిల్వ ఉంటుందండి. ముక్క అనేది మెత్తపడకుండా చాలా గట్టిగా అయితే ఉంటుందండి. వెల్లుల్లిపాయలు వేసే వీడియో అయితే మిస్ అయిందండి. నచ్చితే లైక్ చేయండి.